సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషశాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతే నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. మే నెల 17వ తారీఖు లగాయితూ మే 23వ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారంలో ఉండేటువంటి గ్రహస్థితిని గమనిద్దాం. కన్యారాశి వారికి ఈ వారం గ్రహస్థితి సర్వసాధారణంగానే ఉన్నది. ప్రత్యేకించి 6వ స్థానంలో ఉన్న రాహువు 12వ స్థానంలో ఉన్న కేతువు మధ్యలో కాలసర్పదోషం ఏర్పడ్డటువంటి కారణం చేత ఈ రాశి వారికి ప్రతిదీ ఖర్చు కిందే కనబడుతూ ఉన్నది. ఈ వారంలో మాత్రం ప్రత్యేకించి ఖర్చు ఎక్కువగా ఉంటుంది. అలాగే ఈ వారంలో జరిగేటువంటి మంచి ఏమిటి అంటే, ఎప్పటి నుండో చెయ్యాలి అనుకునేటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి పనులని పూర్తి చేస్తారు. శత్రువుల పైన పూర్తి స్థాయిలో విజయాన్ని సాధించగలుగుతారు. అలాగే కోల్పోయినటువంటి ధనాన్ని తిరిగి పొందగలుగుతారు. స్పెక్యులేషను, జూదము, లేకపోతే ఇంకో రకమైనటువంటి అనేక రకాలైనటువంటి ఈజీ మనీ కోసం చేసినటువంటి ప్రయత్నాల్లో నష్టపోయినటువంటి కన్యారాశి వారు ఈ వారంలో కొంత లబ్ధి పొందడానికి, అంటే ఆ మార్గాల్లో కాదు సుమా, వేరే మంచి మార్గాల్లో లబ్ధి పొందడానికి, నష్టద్రవ్యాన్ని తిరిగి సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ వారంలో కొంత ధనాన్ని శుభ కార్యక్రమాల నిమిత్తం కానీ, దైవ కార్యక్రమాల నిమిత్తం కానీ, లేదా తీర్థయాత్రల నిమిత్తం కానీ, లేదా ప్రయాణాల నిమిత్తం కానీ ఖర్చు పెట్టడానికి అవకాశం ఉంటుంది ఈ వారంలో. అలాగే ఈ వారంలో స్థానం మార్పుకి కూడా అవకాశం ఉన్నది. ఒక స్థానాన్ని వదిలిపెట్టి వేరే స్థానానికి వెళ్ళడానికి కూడా అవకాశం ఉంటుంది. ప్రత్యేకించి అష్టమంలో ఉండేటువంటి గ్రహాల యొక్క సంఖ్య తగ్గిపోయింది. కేవలం కుజుడొక్కరే ఉన్నారు. అయినప్పటికీ గతంలో చెప్పుకున్నట్టు సంపాదన మొత్తం చేసినటువంటి అప్పులు తీర్చడానికే ఖర్చు అయిపోతూ ఉంటుంది. అలాగే ఎక్కువ ప్రయాణాల మీద పెడుతూ ఉంటారు. కాకపోతే ₹1 దాచుకున్నాము అనేటువంటిది ఏది ఈ వారంలో కూడా ఉండదు. వస్తుంది డబ్బు అప్పులు తీర్చుకోవడానికి, వస్తుంది డబ్బు ఈఎంఐలు తీర్చుకోవడానికి, ఇలా గతంలో చేసినటువంటి ఖర్చులను తీర్చుకోవడానికి ఇది డబ్బంతా కూడా వెళ్ళిపోతూ ఉంటుంది. అలాగే ఈ వారంలో ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఏమీ లేవు. కానీ విచారే నవమే రవవు అన్నది శాస్త్రం. ఎప్పుడు ఏదో పరాగ్గా ఉంటూ ఉండడము, ఎవరితోనూ కలవడానికి ఇష్టం లేకపోతూ ఉండడము, ఒంటరిగా ఉండడానికి ఎక్కువగా ఈ గ్రహస్థితి అవకాశాన్ని కల్పిస్తూ ఉంటుంది. అది దృష్టిలో పెట్టుకోవాలి. జీవిత భాగస్వామితోటి అంటిముట్టనట్టే ఉంటుంది వాతావరణం. ఈ విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఈ వారంలో మరిన్ని శుభ ఫలితాలను పొందడానికై కన్యారాశి వారు ప్రతిరోజు శివాష్టోత్తర శతనామావళి స్తోత్రాన్ని గనక పారాయణం చేస్తే మరిన్ని శుభ ఫలితాలన్నీ కూడా వస్తాయి. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము పొగరంగు అనగా గ్రే కలర్. తదుపరి తులారాశి.